Bible, you can use your mobile phones also. ఎవరి దగ్గర అయితే హార్డ్ కాపీ బైబుల్ లేదో మీరు సాఫ్ట్ కాపీ లాగా మొబైల్ యూజ్ చేయొచ్చు. You can read it in Telugu or English. మీరు తెలుగులో అయినా ఇంగ్లీష్లో అయినా చదవచ్చు. Numbers chapter 22, సంఖ్యాకాండం 22వ అధ్యాయం verses 1 to 12. మొదటి నుంచి 12 వరకు. తరువాత ఇశ్రాయేలు సాగి యెరికోకు ఎదురుగా యోర్దాను తీరముననున్న మోయాబు మైదానములోనికి లోను దిగిరి. And Balak the son of Zippor saw all that Israel had done to the Amorites. జనము విస్తారంగా నున్నందున మోయాబీలు వారిని భయపడి మోయాబీలు ఇశ్రాయేలులో వెంకిరి. And Moab said unto the elders of Gibeah, now shall this company become all that are around about us, as the oxen looking at the grass of the field. And Balak the son of Zippor was king of the Moabites. కాబట్టి అతడు బేయోరు కుమారుడైన బీలామును పిలుచుటకు అతని జనుల దేశమందలి నది యొద్దనున్న పేతోరుకు దూతల చేత ఈ వర్తమానము పంపెను. చింతగించుము, ఒక జనము ఐగుప్తులో నుండి వచ్చెను. ఇదిగో వారు భూతలమును కప్పి నా ఎదుట దిగి ఉన్నారు. Come now therefore, I pray thee, curse me and bless people, for they are too mighty for me. And I shall convey that we may smite them, and that I may drive them out of the land, for I wot that he whom thou blessest is blessed, and he whom thou cursest is cursed. కాబట్టి మోయాబు పెద్దలను మిద్యాను పెద్దలను సోమును చేత పట్టుకొని బిలాము వద్దకు వచ్చి బాలాకు మాటలకు అతనితో చెప్పగా, దేవుడు బిలాము వద్దకు వచ్చి నీ యొద్దనున్న ఈ మనుషులు ఎవరని అడగగా, చిత్తగించుము, ఒక జనము ఐగుప్తు నుండి బయలుదేరి వచ్చెను. వారు భూతలమును కప్పుచున్నారు. నీవు ఇప్పుడే వచ్చి నా నిమిత్తము వారిని శపింపుము. నేను వారితో యుద్ధం చేసి వారిని తోలివేయుదునేమో అని వీరి చేత నాకు వర్తమానం పంపెను. May the Lord bless this word and He may speak to us and prepare us for the worship. దేవుడు మన కొరకు ఈ వాక్యాన్ని విరిచి మన ఆరాధనకై సిద్ధపడుగా. Before we meditate these words, మనం ఈ వాక్యాన్ని ధ్యానించే ముందు let us move to John's Gospel chapter 4. మనము యోహాను సువార్త 4వ అధ్యాయంకి వెళ్దాం. And we will read one verse. మనం అక్కడ ఒక వచనం చదువుకుంటాం. Verse 24. 24వ వచనం. Let us all read together. మనం అందరం కలిసి చదువుకుందాం. యోహాను సువార్త 4:24. God is a spirit. Yes, please read. God is a spirit. దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను ఆరాధింపవలెనని. So this day is called as a worship day. అయితే ఈ దినము దేవుని ఆరాధన దినంగా తెలబడుతుంది. Sunday is the resurrection day. ఆదివారం రోజు పునరుద్ధాన దినంగా చెప్పబడుతుంది. We celebrate the resurrection of the Lord every Sunday. మనము ప్రతి ఆదివారాన్ని దేవుని పునరుద్ధాన దినంగా జరుపుకుంటాం. Some people, some festivals they will celebrate once in a year. చాలా మంది Once in a year. ఒక పండుగగా ఒక దినాన్ని జరుపుకుంటారు సంవత్సరాన్ని. Like our birthdays we celebrate once a year. మనం ఎలాగైతే మన పుట్టినరోజు జరుపుకుంటామో అలాగా. Some festivals also they will celebrate like that. కొన్ని పండుగలు అట్లా జరుపుకుంటారు వాళ్ళు. But the resurrection day we celebrate every Sunday. అయితే పునరుద్ధాన దినాన్ని మనం ప్రతి ఆదివారం మనం జరుపుకుంటాం. In fact, in Acts of Apostles, అయితే అపోస్తలుల కాలం చూసుకుంటే they were breaking the bread every day. వారు ప్రతి దినం రొట్టె విరుస్తూ వచ్చారు. And in every house. అది ప్రతి ఇంట్లో జరిగింది. And when they break the bread, అయితే వారు రొట్టె విరిచినప్పుడు the Lord said, దేవుడు ఇలాగ చెప్పాడు, when you take part in this bread and the wine, మీరు ఎప్పుడైతే నా శరీరంలో నా రక్తం మీ చేతులు వేసినప్పుడు you remember my death.
నా మరణాన్ని మీరు గుర్తు తెచ్చుకోవాలని చెప్పాడు. So we are remembering his death and resurrection whenever we take part in the Lord's table. అయితే మనం ఎప్పుడైతే ఆ బలలో చేయబెడతామో అప్పుడు దేవుని మనం గుర్తు తెచ్చుకునే వారంగా ఉంటాం. So every Sunday is a festival day for Christians. అయితే ప్రతి ఆదివారం అనేది పండుగ దినంగా ఒక విశ్వాసికి ఉంది. It is a resurrection day. ఇది పునరుద్ధాన దినం. And on this day అయితే ఈ దినాన we worship the Lord. మనం ప్రభువును ఆరాధిస్తాం. So we call this service as a worship service. అయితే ఈ కూటమిని మనము ఆరాధన కూటమిగా పిలుచుకుంటాం. Now in the Bible, అయితే బైబిల్లో how to worship God, దేవుని ఎలా ఆరాధించాలి that is very clearly mentioned. అది చాలా స్పష్టంగా తెలుపబడుతుంది. John's Gospel chapter 4, యోహాను సువార్త 4వ అధ్యాయం we have read verse 24. మనం చదివే 24వ వచనాన్ని. But before to that, దానికి ముందుగా one verse before, ఒక వచనం ముందుకు వెళ్దాం. 23rd verse. 23వ వచనం These చదువుకుందాం. are the words of Lord Jesus Christ. ఇది దేవుని చే చెప్పబడిన మాటలు ఇవి. Here one woman, Samaritan woman, asking a question. ఇక్కడ ఒక సమరయ స్త్రీ ఒక ప్రశ్న అడుగుతుంది. The question is about worship. ఆ ప్రశ్న ఏంటంటే ఆరాధన కొరకైన ప్రశ్న. So Jesus Christ is answering. అయితే యేసు ప్రభు ఇలా దాన్ని జవాబు చెప్తున్నాడు. In verse 23, 23వ వచనంలో he చెప్తున్నాడు. says, ఆయన ఇలా చెప్తున్నాడు. But the hour cometh, and now is. అయితే యథార్థంగా ఆరాధించువారు ఆత్మతోను సత్యంతోను ఆరాధింపవాలని. అయితే దేవుడు ఏమని చెప్తున్నాడు, అది ఇప్పుడును వచ్చే ఉన్నది. సమయం వచ్చి కాలం వచ్చుచున్నది. Previous verse. తండ్రిని ఆరాధించు కాలం వచ్చుచున్నది, అది ఇప్పుడు వచ్చే ఉన్నది. Yeah, one hour cometh and now is, means now it has come. అయితే ఆరాధించే సమయం వచ్చింది. అయితే తండ్రిని ఆరాధించే సమయం ఇదే అని చెప్తున్నాడు. So previously they used to worship in one pattern. పురాతన కాలంలో ఒక ప్యాటర్న్ లో ఆరాధించేవారు. In verse 20 that woman is telling, verse 20 that woman is telling, 20వ వచనంలో ఆ స్త్రీ చెప్తుంది, our fathers worshipped in this mountain, and ye say that in Jerusalem is the place where men ought to worship. అయితే 20వ వచనంలో మా పితరులు ఈ పర్వతమందు ఆరాధించుడు గాని ఆరాధింపవలసిన స్థలము యెరూషలేములో ఉన్నదని మీరు చెప్పుదురని ఆయనతో అనగా యేసు ఆమెతో ఇట్లా నేను. So you have to worship in Jerusalem. అయితే మీరు యెరూషలేములో ఆరాధించాలి. That is the Old Testamental pattern of worship. అది పాత నిబంధన క్రమం అన్నమాట. In Old Testament, when Solomon dedicated the temple, పాత నిబంధనలో సొలొమోను మందిరం కట్టినప్పుడు he prayed to God. ఆయన దేవుని ఆరాధించాడు. And God said, అయితే దేవుడు ఏమని చెప్పాడు, always my eyes shall be upon this place. నా కళ్ళు నిరంతరం ఈ చోటు మీదనే ఉందని చెప్తూ వచ్చాడు. So you come to this place and worship me here. అయితే ఈ స్థలానికి వచ్చి నన్ను ఆరాధన చేయమని చెప్పాడు. So Jews, they went to Jerusalem into the temple and they worshipped there. అయితే యూదులు ఆ దినాన యెరూషలేములోకి వెళ్ళి అక్కడ ఆరాధించి వచ్చాడు. Now the Lord is telling one time is going to come, and now the time has come. అయితే దేవుడు ఇలా సెలవిస్తాడు ఏంటంటే సమయం వస్తుంది, ఆ సమయం ఇప్పుడే వచ్చి ఉన్నదని చెప్తున్నాడు. And at that time this pattern of worship will change. అప్పుడు ఈ ఆరాధన క్రమం అనేది మారుతుందని చెప్తూ వచ్చాడు. So what will be the new pattern of worship? అయితే కొత్త క్రమమైన ఆరాధన ఏంటి? Verse 23. 23వ వచనం. When the true worshippers shall worship the Father in spirit and in truth. అయితే యథార్థంగా ఆరాధించేవారు ఆత్మతోను సత్యంతోను తండ్రిని ఆరాధించు కాలం వచ్చుచున్నది. And further he says, for the Father seeketh such to worship him. అట్టి వారే కావాలని తండ్రి కోరుచున్నాడని చెప్తున్నాడు కింద భాగంలో. That means God the Father is desiring this kind of worship. అయితే దేవుడు తండ్రి అనే దేవుడు ఏం కోరుతున్నాడు, ఇలాంటి ఆరాధన దేవుడు కోరుతున్నాడు. But before this time has come, అయితే ఈ సమయం రాకముందు in Old Testament they had another pattern of worship. పాత నిబంధనలో వేరే క్రమమైన ఆరాధన ఉంది. So what is worship actually? ఆరాధన అంటే నిజమైన ఆరాధన అంటే ఏంటి? See, many times we think prayer is a worship. చూడండి, మనం చాలా సార్లు అనుకుంటాం ప్రార్థనే ఆరాధన అనుకుంటాం. Whatever we address to God, everything is not worship. మనం దేవుణ్ణి ఉచ్చరించే ప్రతిదీ ఆరాధన కాదు. When we bow down and pray to God, మనం ఎప్పుడైతే మోకరించి ఆరాధన చేస్తామో we are addressing to God. మనం దేవుణ్ణి ఉచ్చరిస్తాము. So at the time two things we do. అప్పుడు రెండు జరుగుతాయి. One thing is called as a prayer. ఒకటి ప్రార్థన జరుగుతుంది. And the second part we call it as worship. రెండవదిగా ఆరాధన అని చెప్తాం. So prayer is what we ask from God. ప్రార్థన అనేది మన ప్రభువుని అడిగేది. Both appears to be same. రెండు ఒక రకంగా కనిపిస్తాయి కానీ But both have some difference.
కానీ రెండిట్లో వ్యత్యాసం ఉంటుంది. Prayer is something which we ask from God. ప్రార్థన అనేది మనం ప్రభువుని అడిగేది. We keep our petitions before God. మనం దేవుని ముందు మన సమస్యలను పెడతాము. We ask God to heal us. మనం ప్రభుని మనం స్వస్థపరచమని We అడుగుతాము. ask God to help us in our studies. మన చదువుల్లో మనం దేవుడు సహాయం చేయమని అడుగుతాము. Like that, so many petitions we have. అలాగే చాలా ప్రశ్నలు మనం దేవుని అడుగుతాం. So asking God is prayer. దేవుని అడగడం అనేది ప్రార్థనగా ఉంటుంది. Worship is something different. ఆరాధన అయితే చాలా వ్యత్యాసంగా ఉంటుంది దానికంటే. So worship is giving to God. ఆరాధన అనేది దేవునికి ఇచ్చేదిగా ఉంటుంది. So it appears like prayer. అది ప్రార్థనలానే కనిపిస్తుంది కానీ Because in worship also we kneel down before God. ఎందుకంటే ఆరాధనలో కూడా మనం మోకాళ్ళ మీద ఉంటాం కాబట్టి. And in worship also we address to God. ఆరాధనలో మనం దేవుని ఉస్తరిస్తాం. But here we will not ask from God. కానీ ఇక్కడ ఆరాధనలో మనం దేవుని అడగము. Instead we praise God. అందుకే మనం దేవుణ్ణి గణపరుస్తాము. Instead in worship we praise God. అయితే ప్రార్థనలో మనం దీన్ని అడుగుతాము కానీ ఆరాధనలో దేవుని మనము ఆరాధిస్తాం అంటే ప్రేజ్ చేస్తాం. Like we say, Lord, you are great God. అయితే ఆరాధనలో మనం దేవా నువ్వు గొప్ప దేవుడు అని ఆయన ఆరాధిస్తాం. We say, Lord, you are Alpha Omega. నువ్వు ఆల్ఫా ఒమేగా అయిన దేవుడు అని ఆరాధిస్తాం. So we say, Lord, you are wonder working God. నువ్వు గొప్పదైన కార్యాలు చేసే దేవుడు అని ఆరాధిస్తాం. Like that there are many attributes of God. అయితే దేవుణ్ణి ఉచ్చరించే చాలా పదాలు అట్లా ఉంటున్నాయి. Some of those things we might have experienced in our life. అయితే చాలా పదాలు మనం దేవుని చెప్పే దాంట్లో మనం కొన్ని పదాలు మనం వాడతాం. So when we worship God, అయితే దేవుడు మనం ఆరాధన చేసేటప్పుడు we are describing the attributes of God. మనం దేవుని యొక్క గుణగణాలు లక్షణాలు మనం తెలియజేస్తాము. Because we have tasted, we have seen that attributes of God in our life. ఎందుకంటే మనం దేవుని యొక్క లక్షణాలు ఆయన దాన్ని మనం రుచి చూచాం కాబట్టి. God was loving us. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. And He has helped us. మనల్ని సాయం చేస్తున్నాడు. So now when we worship, మనం ఆరాధించేటప్పుడు we say, Lord, you are a loving God. అప్పుడు మనం ఇట్లా ఆరాధిస్తాం, ప్రభువా నువ్వు ప్రేమగల దేవుడు అని ఆరాధిస్తాం. When we understand that this God of Bible is a holy God, అయితే ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్న దేవుడు పరిశుద్ధుడు అని తెలుసుకున్నప్పుడు so we describe Him saying, God, you are a holy God. ఎప్పుడైతే మనం పరిశుద్ధుని తెలుసుకుంటామో అప్పుడు పరిశుద్ధుని ఆరాధన చేస్తాం. So in worship you will praise God. ఈ ఆరాధనలో మనం దేవుని గణపరుస్తాము. And you also thank God. మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు కలిగి ఉంటాము. So we say, మనం ఇలా చెప్తాము, Lord, I thank you because you have saved me. ప్రభువా నన్ను కాపాడినందుకు నేను నీకు వందనాలు తెలియజేస్తాను ఆరాధన చేస్తాం. Lord, I thank you because you have shed your precious blood for me. ప్రభువా నువ్వు నా కొరకై నీ రక్తం కార్చినందుకు నీకు వందనాలని మనం ప్రార్థన చేస్తాం. ఆరాధన చేస్తాం. Lord, I thank you because you have protected me. ప్రభువా నన్ను కాపాడినందుకు వందనాలని మనం ఆరాధన చేస్తాం. Like that we have experienced many benefits from the Lord. దేవుని వద్ద నుంచి మనం పొందుకున్న ప్రతి ఒక్క మేలును బట్టి మనం దేవుని ఆరాధన చేస్తాం. So we worship, we will thank God. మనం ఆరాధన చేసినప్పుడు దేవుని మనము థాంక్స్ చెప్తాం, వందనాలు చెప్తాం. In worship basically what we are understanding, ఆరాధనలో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి? we are not asking God. మనం దేవుని నుండి అడగట్లేదు. In prayer you will ask God. ప్రార్థనలో మనం దేవుని అడుగుతాము. In worship అయితే ఆరాధనలో you will praise God. మనం దేవుని ఆరాధిస్తాము. Or you will thank God. మనం ఆయనకు వందనాలు చెప్తాం. And in verse 24, John 4:24, యోహాను 4:24 చూస్తాము. there it is written, God is a spirit. దేవుడు ఆత్మ కనుక అని మాట చూస్తాం. And they that worship Him must worship Him in spirit and in truth. అయితే మనం ఆరాధన చేసేటప్పుడు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధన చేయాలని తండ్రి కోరుతున్నాడని ఇప్పుడు చూస్తాం. So the worship what is taking place here. అయితే ఆరాధన ఏదైతే ఇక్కడ చోటు చేసుకోబోతుందో, So this is the worship which takes place in spirit and in truth. అయితే ఈ ఆరాధన ఆత్మతో సత్యంతో చోటు చేసుకోబోతుంది. What is meaning of in spirit? అయితే ఆత్మలో అనే మాటకి ఏంటి అర్థము? It's a very big topic. అది చాలా పెద్ద అంశము. Some other day I will explain in detail. అయితే వేరే దినం ఎప్పుడైనా దీని గురించి చర్చించుకుంటాం. But now I will tell you a little bit. అయితే ఇవాళ అయితే కొంచెం చూస్తాం. When you are born again, ఎప్పుడైతే తిరిగి జన్మించదామో the Spirit of God will come and dwell in you. దేవుని యొక్క పరిశుద్ధ ఆత్మ నీలో వచ్చి నివసిస్తుంది. And this Spirit of God will help you to worship God. అయితే నీలో ఉన్న పరిశుద్ధ ఆత్మ నిన్ను దేవుని ఆరాధించడానికి కృప చూపిస్తుంది. He will create a gratitude in your heart. అయితే నీ హృదయంలో ఒక వందన భావాన్ని ఆయన సృష్టిస్తాడు అన్నమాట. So when the Spirit of God helps you like that, అయితే పరిశుద్ధాత్మ దేవుడు నీకు అట్లా సహాయం చేసినప్పుడు, so if you worship Him, ఆయన ఆరాధించినప్పుడు, that is called as worshiping in spirit. అయితే ఆ ఆరాధన
ఆత్మతో ఆరాధన అని అంటారు. So what does it mean? అయితే దాని అర్థం ఏంటి? Only the born again children of God can worship Him. తిరిగి జన్మించిన పిల్లలు మాత్రమే ఆయన ఆరాధించగలుగుతారు. Through the help of the Spirit, Holy Spirit of God who is in them. అయితే పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు ఆ కార్యం చేస్తాడు అన్నమాట. So what is the meaning of worshiping in truth? అయితే సత్యంతో ఆరాధన చేయడం అంటే ఏంటి? In verse 23 also we see those verses. 23వ వచనం కూడా ఆ మాటలు చూస్తాం మనము. So worship the Father in spirit and in truth. ఆత్మతో సత్యంతో తండ్రిని ఆరాధించాలన్న మాట కూడా చూస్తాం. But in verse 23, 23వ వచనంలో మాత్రం one more word also is there. ఇంకొక పదం మనకు పెరుగుతూ వచ్చింది. The true worshippers shall worship in truth. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోననే మాట మనకు పెరుగుతూ వచ్చింది. Yes, the true worshippers. What does it mean? అయితే సత్యమైన ఆరాధకులు అంటే ఏంటి? In English, both the words true, truth, both are similar. ఇంగ్లీష్ లో ట్రూత్ సత్యం అనే వర్డ్ అంటే ఆ పదము సరి సమానంగా ఉంటూ వస్తుంది. But in Telugu, యథార్థమైన ఆరాధన. So something other word is used. అయితే తెలుగులో వచ్చేసరికి యథార్థమైన అనే పదాన్ని మనం వాడుతూ వచ్చారు. So why I am telling this is we should understand what does it mean when I say worshiping in truth. అయితే దాని అర్థం ఏంటి నేను చెప్పాలనుకుంటే ఏంటంటే సత్యముతో యథార్థంగా ఆరాధన చేయడం ఏంటో మీకు చెప్పాలనుకుంటున్నాను. So when it is said true worship, అయితే సత్యమైన ఆరాధన అని ఎప్పుడో చెప్తామో it means that it is not hypocrisy. అయితే అది వంశపారంపర్యంగా వచ్చిన వేషధారణ కాదు, వేషధారణ కాదు, and it is not a lip worship. అయితే పెదవులతో వచ్చే ఆరాధన కాదు, It is true worship. అది సత్యమైన ఆరాధన. So that means the work of salvation has taken place in you. రక్షణ కార్యం నీ లోపల జరిగినప్పుడు And truly you are thankful to God. సత్యంగా దేవుణ్ణి మనం వందనం చెప్తున్నప్పుడు You are not worshiping to impress somebody. అంటే మనం ఇక్కడ లోక సంబంధమైన వాడికి ఆరాధన చేయట్లేదు కానీ No, you are not worshiping to impress maybe your friend or somebody. అయితే ఎదుటోళ్ళ భావాల్ని వాళ్ళని అట్రాక్ట్ చేయడానికి మనం ఆరాధన చేయట్లేదు కానీ Truly you are having a attitude of thanksgiving in your heart. అయితే మన హృదయంలో వచ్చే వందన భావాన్ని మనం దేవుని పట్ల చూపిస్తాం. So that is true worship. అది సత్యమైన ఆరాధన. Now what does it mean when he says worship in truth? అయితే బైబిల్లో మనం చెప్పబడుతున్న సత్యమైన ఆరాధన అంటే ఏంటి? సత్యముతో ఆరాధించుట అంటే సత్యముతో ఆరాధించడం అంటే ఏంటి? So already this is qualified when he says true worshippers means it's not hypocrisy. True యథార్థమైన ఆరాధన అన్నప్పుడు వేషధారణ కానే కాదు. యథార్థమైన ఆరాధన అప్పుడు వేషధారణ కాదు కానీ Worship in truth means సత్యమైన ఆరాధన అంటే here truth is Jesus Christ. ఆ సత్యము దేవుడే. So your worship must be centered in Jesus Christ. అయితే నీ ఆరాధన అనేది కేంద్ర బిందువు కేంద్ర స్థానం దేవునికి ఇవ్వాలన్నమాట. Worship in truth means సత్యముతో ఆరాధన అంటే worship with Jesus centered. అయితే దేవుని కేంద్ర స్థానంలో పెట్టి మనం ఆరాధన చేయడం అంటాం. Use the word యేసు ప్రభువును. యేసు ప్రభువుని కేంద్ర స్థానంలో పెట్టి ఆరాధన చేయడం అంటాం. Jesus said, I am the way, the truth and the life. యేసు ఇలా చెప్పాడు, నేనే మార్గము సత్యము జీవం అన్నాడు. What did Jesus did for me? అయితే యేసు ప్రభు మన కోసం ఏం చేశాడు? Jesus, he went to cross for me. యేసు ప్రభు నా కొరకే సిలువలో వెళ్ళాడు. He has bled. He gave his blood for me. ఆయన నా కొరకే ఆయన రక్తాన్ని ఇచ్చాడు. And he gave his life for me. ఆయన జీవితం నా కొరకే ఇచ్చారు. And he died for me. ఆయన నా కొరకే చనిపోయారు. And he resurrected for me. నా కొరకే పునరుద్ధానం అయిపోయాడు. So when I stand before God the Father, అయితే తండ్రి అయిన దేవుని ముందు నిలబడ్డప్పుడు, when I want to worship him, ఆయన ఆరాధించేటప్పుడు God the Father will accept me only because of Jesus Christ. అయితే ఆ తండ్రి అయిన దేవుడు నా ఆరాధనను కుమారుడైన దేవుడితో మాత్రమే అంగీకరిస్తాడు. కుమారుని బట్టి అంగీకరిస్తాడు. So without Jesus Christ, యేసు ప్రభు లేకుండా I will not be accepted. మన ఆరాధన అనేది వెళ్ళదు. Suppose if there is a rich man, ఒక ధనవంతుడైన మనిషి ఉన్నాడు, say some president of India, అనుకుందాం ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఉన్నాడు, and I want to enter into their house, అదే ప్రధానమంత్రి వాళ్ళ ఇంటిలోకి వెళ్ళాలి, and I want to say praise him or worship him. ఆయనను గొప్ప చేయాలనుకుంటున్నా, I want to speak to him. ఆయనతో మాట్లాడాలనుకుంటాను. So first of all, I will not get entrance into the house. అయితే ఆయన ఇంటికి నేను ప్రధాన ఇంటికి డైరెక్ట్ ఎంట్రన్స్ నాకు దొరకదు. But for example, అనుకుందాం ఉదాహరణకి, if I am a friend of the son of that officer, అయితే ప్రధానమంత్రి అనుకున్నాం కదా, ఒకవేళ నాకు ప్రధానమంత్రికి
సంబంధమైన ఒక ఫ్రెండ్ ఉన్నాడు, సహోదరు మన స్నేహితుడు అని అనుకోండి. So both of us are classmates. మేమిద్దరము క్లాస్మేట్స్ అనుకోండి. So if I go with my classmate friend, నా తోటి సహోదరుతో నేను పోయినప్పుడు, so this classmate is a son of that prime minister. ఆ ప్రధానమంత్రి కొడుకు నా ఫ్రెండ్ అయితే, So at the entrance, గేట్ దగ్గర nobody will stop me. ఎవరు నన్ను ఆపరు. I am accepted because of my friend. నేను నా సొంత బాధ్యత కాదు కానీ నా ఫ్రెండ్, నా సోదరుని వల్ల నేను లోపలికి అనుమతి నాకు వస్తుంది. Say for example, అనుకుందాం ఉదాహరణకి, previously I have hurted that prime minister. అనుకుందాం ఇంతకు ముందు ఒకసారి నేను ప్రధానమంత్రిని గాయపరిచాను. I was the enemy of that prime minister. ఆయనకు నేను శత్రువుని అనుకుందాం. And when I stand before him, ఆయన ముందు నిలబడ్డప్పుడు, and if I start praising him, ఆయనకు నేను పొగిడినప్పుడు, saying, sir, you are a very great person, అయ్యా మీరు చాలా గొప్పవారయ్యా అని now you చెప్పినప్పుడు, have become a prime ఇప్పుడు minister, ప్రైమ్ మినిస్టర్ అయ్యారని చెప్పినప్పుడు, so that man will not accept me. ఆయన అంగీకరించాడు. But because in the past I have hurt him, ఎందుకంటే ప్రాచీన కాలంలో ఆయనకు నాకున్న కొట్లాటను బట్టి I was enemy to him. ఆయనకు నేను శత్రువుగా ఉన్నాను. But అయితే if his son comes in between, అయితే ఆయన కొడుకు మధ్యలో వచ్చినప్పుడు, and if he mediates before the prime minister and me, ఆ ప్రధానమంత్రికి నాకు మధ్యవర్తిగా ఆయన ఎప్పుడైతే ఉంటాడో, if the son says, అయితే కుమారుడు ఇలాగంటాడు, daddy, this person is not the previous one. అయితే డాడీ అంటే తండ్రి గారు ఈ మనిషి పాత వ్యక్తి కాదు, మారాడు. Now this man has changed a lot. అయితే ఈ మనిషి ఇప్పుడు మార్పు చెందాడని చెప్పినప్పుడు, Now this man loves our family more. అయితే మన కుటుంబాన్ని ఈ వ్యక్తి చాలా ప్రేమిస్తున్నాడని చెప్పినప్పుడు, So when this son mediates, ఈ మధ్యవర్తిగా ఉన్న ఈ కుమారుడు చెప్పినప్పుడు, the father, because he loves his son, will forgive me. అయితే ఆ ప్రైమ్ మినిస్టర్ అన్న వ్యక్తి ఆయన కుమారుడు ప్రేమిస్తున్నాడు కాబట్టి ఆయన ఈ వ్యక్తిని క్షమిస్తాడు. So the same thing is mentioned here. అయితే అదే సమానమైన వర్తమానాన్ని మనం ఇక్కడ చూస్తాం. You are accepted before Father only because of His Son Lord Jesus Christ. అయితే తండ్రి అయిన దేవుని ముందు మనం ఎట్లా అంగీకరించబడతాం అంటే కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువుని బట్టి. So you must worship God in truth. అయితే మనం దేవుని యథార్థంగా సత్యంతో ఆరాధించబద్ధులమై ఉన్నాం. One more word we'll say. ఇంకో మాట చూద్దాం. We should worship the Father. మనము తండ్రిని ఆరాధించాలి. So we have a Trinity God. మనకు త్రిత్వంలో ఉన్న దేవుడు, త్రియేక దేవుడు, Father, Son and Holy Spirit. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు. So Lord Jesus Christ is one among the Trinity. అయితే Jesus Christ is one of the Trinity. అయితే త్రిత్వంలో ఉన్న దాంట్లో యేసుక్రీస్తు పరమాత్మ ఒక మనిషి అన్నమాట. So Jesus Christ himself is telling, ఆయన యేసు ప్రభు ఆయనే చెప్తున్నాడు స్వయంగా, when you worship, అండ్ మీరు ఆరాధించేటప్పుడు you worship Father. మీరు తండ్రిని ఆరాధిస్తున్నారు. So other two persons in Trinity, అయితే మిగతా ఇద్దరు మనుషులు త్రిత్వంలో they are also mentioned here. వాళ్ళు కూడా ఇక్కడ రాయబడి ఉన్నారు కదా. Worship Father, దేవుని ఆరాధించేటప్పుడు, తండ్రిని ఆరాధించేటప్పుడు, worship Father తండ్రిని ఆరాధించేటప్పుడు in spirit, in truth. అయితే సత్యముతో ఆత్మతో ఆరాధించాలి. So in spirit means in Holy Spirit. ఆత్మలో అంటే పరిశుద్ధ ఆత్మలో అని అర్థం. In truth means in Jesus Christ. సత్యములో అంటే యేసుక్రీస్తు ప్రభువులో మాత్రమే. Did you understand? మీకు అర్థమైందా? So that's why when we start our prayer or our worship, మనము ఎప్పుడైతే ప్రార్థన ఆరంభించేటప్పుడు లేదా ఆరాధన ఆరంభించేటప్పుడు ఇలా చేస్తాం. we start saying Father. ఇలా తండ్రి అని ఆరంభిస్తాం. We say loving Father. ప్రేమ గల తండ్రి అని మనం ఉచ్చరిస్తాం. We say heavenly Father. పరలోకమందున్న తండ్రి అని అంటాం. So we are addressing to Father. మనం దేవుణ్ణి ఉచ్చరిస్తాం, ఆ పదాన్ని వాడతాం. So we should worship Father. మనం తండ్రిని ఆరాధించాలి. We should worship in truth. మనం సత్యంలో ఆయన ఆరాధించాలి. And we should worship in spirit. ఆత్మలో కూడా ఆయన ఆరాధించాలి. So now we come back to Numbers chapter 22. అయితే మనము సంఖ్యాకాండం 22వ అధ్యాయంలోకి వస్తాం. Why we should worship Him? ఆయన ఎందుకు ఆరాధించాలో చూస్తాం. So here a small portion is written. అయితే ఇక్కడ చిన్న భాగం రాయబడింది. So story of Balaam. బిలాము అనే ఆయన కథ మనం చూస్తూ వస్తాము. Now children of Israel, they are just crossing Amorites place. అమోరీయులను ఇశ్రాయేలు ప్రజలు దాటుతూ వచ్చినప్పుడు Now they are entering into a new place of Moabites. మోయాబు అనే కొత్త ప్రదేశానికి వాళ్ళు వస్తున్నారు. And this Balaam is the king of Moab. ఈ బాలాకు అనేది మోయాబుకు రాజుగా ఉన్నాడు. And when the children of Israel came, అయితే ఇజ్రాయెల్ ప్రజలు వచ్చినప్పుడు verse 2, రెండవ వచనం చూస్తాం. 22 and verse 2. 22వ అధ్యాయం సంఖ్యాకాండం 2వ వచనం చదువుతాం. And Balak the son of Zippor saw all
all that Israel had done to the Amorites. సిఫోరు కుమారుడైన బాలాకు ఇశ్రాయేలును అమోరీలకు చేసిందంతయు చూచెనని ఉంటుంది. So in this story, అయితే ఈ కథలో it is extended from 22, 23, even it goes into 24. 22, 23 అది 24 దాకా కూడా వెళ్తుంది. In the 3 chapters, ఈ 3 భాగాల్లో we'll see several characters. మనం తదితర మనుషులను చూస్తాం, So వ్యక్తిత్వాలను చూస్తాం. maybe some individuals, అది వాళ్ళు ఒక్కొక్కరుగా కావచ్చు, maybe a group like Israel group. అయితే సమూహంగా కావచ్చు. First we'll see about the Israel in worship. ఇశ్రాయేల్లో ఆరాధన మనం చూస్తాం ముందు. And other thing we will see at the time of table message. అయితే బలవర్తమానంలో మిగతా చూసుకుంటాం. Now this Balak, this character represents Satan. ఈ బాలాకు అనే ఈ క్యారెక్టర్ సాతానుకు సాదృశ్యంగా ఉంది. Enemy of children of God. దేవుని పిల్లల యొక్క శత్రువుగా చూస్తాం. And here we see some Moabites also. మోయాబీలను మనం చూస్తాము. And also the elders of Moabites. ఆ మోయాబులో పెద్దలను కూడా చూస్తాం. So these all represent a team which are working along with Satan. అయితే ఇదంతా సమూహాన్ని మనము సాతాను యొక్క ఆధీనంలో చూస్తాం పనిచేయడం. So Satan is leader of all these wicked people. ఈ గుంపుకి అధిపతి ఎవరు అంటే సాతాను అన్నమాట. They all are working against the children of God. వీళ్ళందరూ దేవుని పిల్లలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారు. In second verse what it says is, రెండో దాంట్లో దేవుడు చెప్పేది ఏంటంటే మాట, Balak the son of Zippor saw all all that Israel has done to the Amorites. సిఫోరు కుమారుడైన బాలాకు ఇశ్రాయేలు అమోరీలకు చేసిందంతయు అని చెప్తాడు. See, many times God does many things through us, in us. అయితే దేవుడు మన ద్వారా మనకు చాలా అంశాలు చేసి ఉంటాడు. But we always forget them. అయితే మనం ఏం చేస్తామంటే చాలాసార్లు వాటిని మర్చిపోతాం. We won't give much importance to that. వాటికి మనం ప్రథమ స్థానం ఇయ్యము. What children of Israel have done to Amorites, they are not remembering. అయితే ఇశ్రాయేల్ ప్రజలు అమోరీలకు చేసిన వాళ్ళు గుర్తుపట్టలేదు కానీ, but the enemy is remembering. అయితే శత్రువు గుర్తుపెట్టుకుంటున్నాడు. See, not only Amorites, అమోరీకులే కాదు, before to that, దానికి ముందుగా God has done many things through these children of Israel. ఇశ్రాయేల్ ప్రజల ద్వారా చాలా ఆశ్చర్యకాలు దేవుడు జరిగిస్తూ వచ్చాడు. In Egypt, ఐగుప్తులో so they were slaves. వారు బానిసత్వంలో ఉన్నారు. 10 different plagues God allowed in Egypt. 10 తెగులు దేవుడు అక్కడ అనుమతిస్తూ వచ్చాడు. So there are some miracles. ఆశ్చర్యకారాలు చాలా జరుగుతూ వచ్చాయి. So all these 10 are miracles. ఆ 10 దేవుడు ఆశ్చర్యకారాలు చేస్తూ వచ్చినప్పుడు The magicians of Egypt also tried to do as Moses did. మోసే చేసినట్టుగా అక్కడ ఉన్న మాంత్రికులు చేస్తూ వచ్చారు. But finally what they said? అయితే చివరికి ఏమన్నారు? They said this is the hand of God. వాళ్ళు మాంత్రికులు చెప్తూ వచ్చిందంటే వాళ్ళ చేత కానప్పుడు ఇది దేవుని హస్తం అని చెప్తూ వచ్చారు. We cannot do like this. మేము అలాగ చేయలేమని చెప్తూ వచ్చారు. So in that way God has done many miracles. అలాగనే దేవుడు చాలా ఆశ్చర్యక్రియలు చేస్తూ వచ్చాడు. These people are just slaves. ఈ ప్రజలు దాసులు బానిసలుగా చెప్పుకోవచ్చు. So they cannot fight with Egyptians. వాళ్ళు ఐగుప్తులతో యుద్ధం చేయలేరు. Miraculously God has brought them out. ఆశ్చర్యకరంగా దేవుడు వాళ్ళని బయటకు తీసుకొచ్చాడు. Then they came to Red Sea. వాళ్ళు ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చినప్పుడు Before them there is a big sea. వారి ముందు పెద్ద సముద్రం ఉంది. And in the back this Pharaoh and his soldiers are coming. అయితే ముందు పెద్ద సముద్రం ఉంది, వెనక ఫరో సైన్యం వస్తుంది. Now to left and right also they can't escape. అయితే కుడి ఎడమ కూడా వాళ్ళు తప్పించుకోలేని పరిస్థితి. One side it is a desert, ఒకవైపు అది ఎడారి, and the other side it is a thick wilderness. కాడ చీకటి ఒకవైపు ఉంది, అరణ్యం ఉంది. So they can't go either side. అంటే వాళ్ళు ఇరువైపులా వెళ్ళలేరు. So they can't go before also. వాళ్ళు ముందుకు వెళ్ళలేరు. At the time Moses prayed to God. అప్పుడు మోషే ప్రార్థన చేశాడు. So God has divided the Red Sea. అయితే ఆ ఎర్ర సముద్రాన్ని దేవుడు పాయలు చేసి వచ్చాడు. We can't even imagine that God will divide the Red Sea. అప్పుడు మనం కనీసం ఆలోచన చేయలేం దేవుడు ఎర్ర సముద్రాన్ని 2 భాగాలుగా చేశాడని చెప్పి. Maybe what I believe is, నేను అనుకుంటుంది ఏంటంటే nobody might have prayed saying, Lord, divide this Red Sea.
వాళ్ళు ప్రార్థన కూడా చేసి ఉంటారు నాకు తెలిసి. ఏమంటే ప్రభు ఈ ఎర్ర సముద్రాన్ని పాయలు చేయ ప్రభు అని ప్రార్థన చేసి ఉంటారు. So crossing Red Sea is an impossible task. ఎర్ర సముద్రాన్ని దాటడం అనేది అది జరగని పని, అసాధ్యమైన పని అది. But God has done that. అయితే దేవుడు దాన్ని చేసి వచ్చాడు. So all such things, అయితే అలాంటి చాలా పనులు the enemy is looking at. వీటన్నిటిని అపవాది చూస్తున్నాడు. Balak saw all that Israel has done to Amorites. అదే చూసాడు 2వ వచనంలో బాలాకు ఇశ్రాయేలు అమోరీయులకు చేసిందంతయు చూచినని కూడా Now చెప్తాడు. today what the topic is, అయితే ఇయాల అంశం ఏంటంటే we may be few in number, మనమందరం తక్కువ సంఖ్యలో ఉండొచ్చు, we may be feeble or we may be weak, మనము తక్కువ అంటే బలహీనులమై ఉండొచ్చు, maybe our wisdom is very low, మనకు జ్ఞానం తక్కువగా ఉండొచ్చు. but the God who is with us, అయితే మనతో ఉన్న ఆ దేవుడు, this God who is in us, ఆ మనలో ఉన్న ఆ దేవుడు he is stronger than the one who is in the world. అయితే ఈ లోకంలో ఉన్న వాటి కంటే మనలో ఉన్నవాడు గొప్పవాడని చెప్తున్నాడు. And this God time and again he is doing his great things through our life. అయితే దినాలు గడిచిన కొద్ది దేవుడు మనలో ఆశ్చర్యకాలు చాలా మన ద్వారా మనలో చాలా ఆశ్చర్యకాలు జరిగిస్తూ వస్తున్నాడు. If we remember them, అయితే ఆ కార్యాలు మనం గుర్తు తెచ్చుకున్నప్పుడు we will become thankful to God. దేవుడికి మనం రుణస్థులం వందనస్థులమై ఉంటాం. We will become worshippers of మనం God. దేవుని ఆరాధికులమై ఉంటాం. But sad thing is, అయితే బాధకరమైన పరిస్థితి ఏంటంటే enemy is looking at those things. అపవాది ఆ కార్యాలను చూసి The enemy is looking at them. అయితే అపవాది వాళ్ళ వైపు చూసి చూస్తున్నాడు. We are ignoring. మనం దాన్ని తుంచేస్తున్నాం, పట్టించుకోవట్లేదు. We are forgetting them. మనం వాటిని మర్చిపోతున్నాం. So what this Balak and Moabites did? బాలాకు మోయాబీలు ఏం చెప్తున్నాడు? No, what they did. వాళ్ళు ఏం చేశారు? 3rd verse. 3వ వచనంలో Moab was sore afraid of the people because they were many, and Moab was distressed because of the children of Israel. 3వ వచనం చదువుతాం చూడండి. జనము విస్తారంగా ఉన్నందున మోయాబీలు వారిని చూచి మిక్కిలి భయపడిరి, మోయాబీలు ఇశ్రాయేలులకు జంకిరి. And verse 4. 4వ వచనం చూస్తాం. మోయాబీలు మిద్యాను పెద్దలతో ఎద్దు బీటి పచ్చికను జనసమూహము. That's enough. So how the enemy is describing, you see. అపవాది ఎలా ఉచ్చరిస్తున్నాడు చూడండి, ఎట్లా వివరిస్తున్నాడు. Telugu it is wonderfully explained. తెలుగులో చాలా గొప్పగా చెప్తున్నాడు. In English what he says is, ఇంగ్లీష్ లో ఇలా చెప్తున్నాడు. Now shall this company lick up all that are around about us. ఎద్దు బీటి పచ్చికను నాకి వేయునట్లుగా అని మాట్లాడుతున్నాడు తెలుగులో. So as ox licketh up the grass of the field. ఎద్దు బిట్టి పచ్చికను నాకి వేయునట్లు ఈ జనసమూహం అనే మాట వాడుతున్నాడు. So బీటి పచ్చిక, బీటి పచ్చిక అనే పదాన్ని వాడుతున్నాడు. It is a బీడు భూమి. అది బీడు భూమికి సంబంధించింది. It's not a cultivated land. అది దున్నబడిన ప్రదేశం కాదు. Or it is not a grassland. అది గడ్డి ఉన్న ప్రాంతం కాదు. So maybe it is a summer. అది ఎండాకాలం అయి ఉండొచ్చు. అది బీడు భూమి. అది బీడు భూమి లాగా ఉంది. So there is no much grass there. అక్కడ ఎక్కువ గడ్డి లేదు. Very little grass here and there. చాలా తక్కువ మోతాదులో గడ్డి ఉంది. And if you leave ox there, అక్కడ నువ్వు ఎద్దును ఉంచినప్పుడు it will lick up everything, a little possible grass wherever it is found. ఆ ఉన్న కొంత మాత్రం ఉన్న గడ్డిని మొత్తం నాకి తినేస్తుంది అన్నమాట. So that is the word they are using. ఆ పదాన్ని అక్కడ వాడుతూ వస్తున్నారు. They will not leave anything. ఏది వదలదు, పచ్చికను నాకి వేయినట్లు అన్న మాట వాడతారు. They will not leave anything. They will destroy everything. అయితే ఉన్నదంతా మొత్తాన్ని తినేస్తుంది. Is children of Israel are so mighty? ఇజ్రాయెల్ ప్రజలు అంత గొప్ప వాళ్ళ? Are they trained for war? వాళ్ళు యుద్ధానికి కొరకై సమర్థులా? They are always afraid of things. వారు ప్రతి విధానానికి భయపడే వాళ్ళుగా ఉన్నారు. Because their mentality is always a slave mentality. అయితే వాళ్ళ మతి ఎలాగుందంటే దాసత్వ మతిగా ఉంది. వాళ్ళు They never think about going for a war. వాళ్ళు యుద్ధానికి కొరకే వెళ్ళడానికి And they never use any armor in their life. వాళ్ళు ఎప్పుడు కవచాల లాగా ఏది వాడలేదు. They do not know how to use swords. ఆయుధాలు వాడడానికి వాళ్ళకి రాదు. So they never train. వాళ్ళు నేర్పబడలేదు. But enemy is afraid of them. అయితే అపవాది వారిని చూసి భయపడుతున్నారు. We also
మనం కూడా in the New Testamental period, కొత్త నిబంధన కాలంలో we may be small in number. మనం తక్కువ మోతాదులో ఉండొచ్చు. So we may not be having many skills of this world. మనకు చాలా స్కిల్స్ లేకపోయి ఉండొచ్చు. We may not be even organized politically or any other way. మనకు సక్రమంలో అమర్చబడలేదు, రాజకీయంగా కానీ ఏ విధంగా కానీ, రాజకీయంగా కానీ లేదా తదితర విధాలుగా. We do not have any political support. మనకు పొలిటికల్ సపోర్ట్ కూడా లేకపోయి ఉండొచ్చు. We are few in number. మనం తక్కువ మోతాదులో ఉన్నాం. We are divided into many denominations and groups. చాలా డినామినేషన్ల వారిగా మనం విభజించబడ్డప్పుడు But still, అయినప్పటికీ కూడా enemy is afraid of this small group called Christians. ఆ విభజించబడిన కొంచెం మోతాదులో ఉన్న ఆ గుంపును చూసి అపవాది భయపడుతున్నాడు. So recently I was in Nagpur. ఈ మధ్య కాలంలో నాగ్పూర్లో ఉండొచ్చు. That is where God has given me this message. అక్కడ నేను ఉన్నప్పుడు ఈ వాక్యం దేవుడు నాకు ఇస్తూ వచ్చాడు. Government is bringing so many laws. అయితే మన చట్టాలు చాలా వ్యతిరేకంగా మనకు వస్తూ వస్తుంటాయి. Anti conversion law. యాంటీ కన్వర్షన్ లా అనేది ఈ మధ్య మనకు తెలిసి ఉండొచ్చు. There in those in the town people are not carrying Bible openly. ఆ సిటీస్ లో అంటే ఆ ప్రాంతాల్లో బైబిల్ బహిరంగ పట్టణాల్లో బహిరంగంగా బైబిల్ పట్టుకొని బయటికి రావట్లేదు. ఇన్ భోపాల్లో I carried my Bible, this Bible, same Bible, openly like this. అయితే భూపాల్లో నేను ఆ బైబిల్ ని పట్టుకుంటూ వచ్చాను పబ్లికల్ గా. The pastor there, he was having a backpack, means college bag. అయితే అక్కడ యాజకుడు ఉంటాడు కదా, పాస్టర్ ఉంటాడు కదా, ఆయనకు బ్యాక్ ప్యాక్ ఉంది, కాలేజ్ బ్యాగ్ లాంటిది ఒకటి. And he kept his Bible and song book in it. ఆ పాటల బుక్ బైబిల్ ని ఆ బ్యాగ్ లో వేసుకొని And he was wearing. అది వేసుకుంటున్నాడు. And so we are going on the road like that. మేము అట్లా వెళ్తున్నాము త్రోవలో. And myself and some more from Hebron we went there. నాతో పాటుగా హెబ్రోన్ నుంచి కొంతమంది సోదరులు వచ్చారు. The other boy was asking, పక్కన మనిషి ఒకడు అడుగుతున్నాడు, అన్న అందరు బ్యాక్ ప్యాక్ వేసుకున్నారు, అన్న అందరూ కాలేజ్ బ్యాగ్ వేసుకున్నారు, nobody are having even some other kind of bags also. ఇప్పుడు వేరే రకమైన బ్యాగులు కూడా లేవు, సంచులు లేవు. All of the not Bible bags, all are college bags. అయితే బైబిల్ బ్యాగ్ మన సంఖ్యలో ఉంటాయి, హెబ్రోన్లో ఉంటాయి, అట్లా లేవు, అన్ని కాలేజ్ బ్యాగ్ లాగానే ఉన్నాయి అని అంటున్నాడు. Then I told him, అయితే నేను ఇలా చెప్పాను, so if you carry your Bible like this, మీరు చేతిలో నీ బైబిల్ పట్టుకున్నప్పుడు maybe some fellow will come and accuse me saying he is trying to convert me. అయితే ఎవరో ఒక వ్యక్తి రోడ్డు వ్యక్తి వచ్చి నన్ను కించపరుస్తాడు, నువ్వు మత మార్పిడి చేస్తున్నావు అని చెప్పి నింద వేస్తాడు నీ మీద. Because of that fear, maybe these people are having everything in backpack. అయితే ఆ భయంతో నింద వేస్తాడన్న భయంతో మీరు ఉన్నదంతా కాలేజ్ బ్యాగ్ వేసుకొని వస్తున్నారు. At the end of the meeting, అయితే ఆ కార్యక్రమం అయిపోయే what I said is right. అయితే నేను చెప్పింది సత్యమే అనిపించింది. 2 persons were falsely accused and booked cases on them. అయితే ఇద్దరు వ్యక్తుల మీద తప్పుడు అభిప్రాయాలు, వాళ్ళ మీద తప్పుడు సాక్ష్యాలతో వాళ్ళ మీద కేసు వేశారు. From maybe some 6 months or 8 months, the cases are going on. అయితే నేను ఉన్న కాలంలోకి 6 నెలల ముందు నుంచి స్టార్ట్ అయిపోయింది అన్నమాట. So all Christians are persecuted with this kind of laws. అయితే ఈ రకమైన చట్టాల ద్వారా క్రైస్తవులు కించపరుస్తున్నారు, నిందారోపణ చేస్తున్నారు. See, small group of people, minority. చాలా తక్కువ కుల వివక్ష ఉండదు, మైనారిటీ అంటే తక్కువ గ్రూప్ లో ఉన్న ప్రజలు. And we are divided, we are not organized also. మనం ఒక దగ్గర లేవు, మనం విభజించబడ్డాం. And we are weak also. మనము క్షీణించిపోయినాం, అంటే శక్తి లేదు మనకి. But why this enemy is afraid of us? అయితే శత్రువు ఈ క్షీణించిపోయిన వ్యక్తుల నుంచి ఎందుకు భయపడుతున్నాడు? We don't understand what is our greatness. మన గొప్పతనం మనకు తెలియదు కానీ But enemy knows our greatness. అయితే మన అపవాదికి తెలుసు. So in Egypt, God has performed many miracles. ఐగుప్తులో దేవుడు చాలా ఆశ్చర్యక్రియలు చేసి వచ్చాడు. In the wilderness, the Lord has performed many great things for Israel. చీకట్లో అంటే అరణ్యంలో దేవుడు ఎన్నో ఆశ్చర్యకార్యాలు చేసి వచ్చాడు. So he gave them manna as a food. మన్నాని వారికి ఆహారంగా ఇచ్చి వచ్చాడు. He gave them water from the rock. బండ నుంచి దేవుడు నీళ్లు ఇస్తూ వచ్చాడు. So miraculously he has fed them. ఆశ్చర్యకరంగా దేవుడు వాళ్ళకి తిండి ఇస్తూ వచ్చాడు. Their clothes, they have not it was not required to wash their clothes. అయితే బైబిల్ ఇట్లా చెప్తాం, వాళ్ళ బట్టలు ఉతకడానికి కూడా అవసరం లేదు, అంటే అంత బాగున్నాయి అని అర్థం దానికి. So freshly God has taken them in that wilderness. వాళ్ళని చాలా జాగ్రత్తగా ఆ అరణ్యం నుంచి దేవుడు తీసుకొచ్చాడు. But children of Israel, they were not grateful. అయితే దేవుని ప్రజలు వాళ్ళు దేవుని పట్ల గొప్పదైన కార్యం చూపించలేదు. Enemy, they were కృతజ్ఞత భావం లేని వారుగా ఉంటారు. So had they focused on what God has done to them,
వాళ్ళు దేవుడు చేసిన దాని మీద దృష్టి పెడితే దేవుడు చేసిన దాని మీద దృష్టి పెడితే they would have become thankful. దేవుని పట్ల వాళ్ళు వందనస్తులై ఉండేవాళ్ళు. Now what this enemy is telling? అయితే అపవాది ఏమని చెప్తూ వచ్చారు? So these people are more in number. అయితే వాళ్ళ సంఖ్యలో చాలా మంది వస్తూ వచ్చారు. And it is even written, people are afraid of these people. ఇలా రాయబడింది, వాళ్ళు ప్రజలకు భయపడుతూ వచ్చారని రాయబడింది. Third was Moab was so afraid of the people. అయ్యే మోయాబీలు ఇశ్రాయేలుకు జంకిరి అయి అని భయపడని రాసి The వచ్చారు. king of Moab also was afraid. ఆ మోయాబు రాజు కూడా భయపడుతూ వచ్చాడు. Therefore he is running to Balaam. అయితే ఆయన బాలాము వైపు పరిగెడుతూ వచ్చాడు. And he says, ఇలా చెప్తూ వచ్చాడు. 6th verse, 6వ వచనంలో, come now therefore, I pray thee, curse me these people, for they are too mighty for me. నువ్వు దయచేసి వచ్చి నా నిమిత్తం ఈ జనులను శపించు, ఎందుకంటే వాళ్ళు చాలా సంఖ్యలో ఉన్నారు అని. Peradventure I shall prevail, that we may smite them, that I may drive them out of the land. Why? I wot that he whom thou blessed is blessed, and he whom thou cursest is cursed. నువ్వు హతం చేయుటకు నేను బలమై ఉందునేమో, అప్పుడు నేను ఈ దేశం నుండి వారిని తోలివేసినందున ఏలైనగా నీవు దీవించువాడు దీవింపబడునని, శపించువాడు శపింపబడునని నేను ఎరుగుదును. So king also is afraid. అయితే రాజుడు ఇక్కడ భయపడుతూ In వస్తున్నాడు. New Testament also, కొత్త నిబంధనలో కూడా in Acts of Apostles, అపొస్తలుల కార్యంలో, even in the Gospels also, అయితే సువార్తలో కూడా when Lord Jesus Christ was moving around, యేసుప్రభు వాళ్ళు ఇట్లా సంచరిస్తూ వస్తున్నప్పుడు the enemy was afraid. అయితే అపవాది భయపడుతూ వస్తున్నాడు. In Jerusalem, యెరూషలేములో what these Pharisees and the priests, what they were telling? ఫరోలు వీళ్ళు చాలా మంది ఉంటూ వస్తున్నారు. వాళ్ళు ఏమని చెప్తున్నారు? So you people fill Jerusalem with your doctrine. అయితే మీ వర్తమానంతో మీరు యెరూషలేము నింపుతూ వచ్చారని చెప్తున్నారు. You fill Jerusalem with gospel. మీరు సువార్త ఇశ్రాయేలు నింపుతూ వచ్చారని చెప్తూ వస్తున్నారు. So they were afraid of apostles. వాళ్ళు అపొస్తలులకు భయపడుతూ వచ్చారు. They are few in number. వాళ్ళు తక్కువ మోతాదులో ఉన్నారు. But the Sanhedrin assembly was afraid of these apostles. అయితే ఆ సాతాను సమూహం అనేది వీళ్ళకి భయపడుతూ వస్తుంది. Sanhedrin Sabha. మహాసభ. Sanhedrin Mahasabha. సన్హెద్రిన్ మహాసభ అనేది వీళ్ళకి భయపడుతూ వచ్చారు ఈ అపొస్తలులకు. They are the Jewish parliament. ఓకే, వాళ్ళు యూదుల పార్లమెంట్ ఎట్లుందో అట్లా వాళ్ళ పార్లమెంట్ ఉంటారు. So this Sanhedrin assembly wanted to crucify Jesus. అయితే ఈ అసెంబ్లీ ఏదో చెప్పిన సన్హెద్రిన్ అసెంబ్లీ అనేది దేవుణ్ణి సభ, ఆ సభలో ఏంటంటే దేవుని సిలువ వేయాలని చెప్పి వాళ్ళు ప్లాన్ అన్నమాట. The same assembly wanted even Stephen to be stoned and killed. స్టెఫెన్ రాళ్ళతో కొట్టి చంపడానికి ప్లాన్ వాళ్ళదే. So they were afraid of these apostles. అయితే వాళ్ళు అపొస్తలులకు భయపడుతూ వచ్చారు. Later in the Acts of Apostles further if we see, తర్వాత అపొస్తలుల కార్యం దాని తర్వాత చూస్తే, so at one place, ఒక స్థలంలో, I think it is Thessalonica, అది తెస్సలోనిక పత్రిక అనుకుంటాను, when the Paul and his friend went to that place, పౌలు తర్వాత ఆయన సహోదరుడు వెళ్ళినప్పుడు ఒక స్థలానికి, the people of the town what they said, ఆ పట్టణంలో ఉన్న ప్రజలు ఏమని చెప్తూ వచ్చారు? సో భూలోకమును తలక్రిందులు చేయువారు ఇక్కడికి కూడా వచ్చిన, the person who have set up down has come here అని చెప్తూ వచ్చారు. upside down, తలక్రిందులు అనే వర్డ్ యూజ్ చేశారు. so such a they are looking at children of God as a strong people. అయితే దేవుని ప్రజలు వాళ్ళు దృఢమైన ప్రజలుగా గుర్తిస్తూ వచ్చారు. So today this morning, అయితే ఈ దిన ఉదయంలో, so why we should worship him? దేవుని ఎందుకు ఆరాధించాలి? Let us look at ourselves from the eyes of enemy. మనము అపవాది యొక్క కోణంలో మనం చూద్దాం. We are not ordinary people. మనము సామాన్యమైన ప్రజలం కాదు. మనం Satan is afraid of us. సాతాను మనం చూసి భయపడుతున్నాడు. Enemy is afraid of us. అపవాది మనం చూసి భయపడుతున్నాడు. Why? ఎందుకు? The God who is with us, అయితే మనలున్న ఆ దేవుడు, and the God who is in us, మనలున్న ఆ దేవుడు, మనతో ఉన్న దేవుడు, he is stronger than the one who is in the world. లోకంలో ఉన్న వారి అందరికంటే గొప్ప దేవుడు మనలో ఉన్నాడు. Let us worship God. ఆ దేవుడు మనం ఆరాధించాలి. Lord, I thank
thank you ప్రభువా నేను నిన్ను ఆరాధిస్తున్నాను because you have made me a special, a peculiar person to yourself. ఎందుకంటే నీ కొరకై స్థిరమైన దృఢమైన వ్యక్తిగా నన్ను చేస్తూ వచ్చినందుకు వందనాలు చెప్తాను. స్వకీయ జనముగా, స్వకీయ జనంగా నన్ను చేస్తూ వచ్చావని ఆరాధన చేస్తాను. Lord, you have promised that you will never leave me or forsake me. నన్ను ఎప్పుడు నువ్వు విడువవు ఎడబాయవు అనే మాట నువ్వు నాకు ఇచ్చినందుకే నీకు వందనాలు చేస్తామని చెప్తాం. Lord, you have said that you will consider me as the apple of your eye. ప్రభువా నీ కను గుడ్డులాగా నన్ను భావిస్తున్నావు అన్న మాటను బట్టి ఆరాధన చేస్తాం. Lord, you have said a mother may forsake a child, ఒక తల్లి ఒక కుమారుని విడిచిపెట్టొచ్చు, మర్చిపోవచ్చు, కానీ but you said, Lord, that you will never leave me nor forsake అయితే me. ప్రభువా నన్ను వదిలిపెట్టవు అని చెప్పిన నీ మాటను బట్టి వందనాలని చెప్తాం. Oh Lord, I thank you because you have considered me as such a valuable person. ఓ ప్రభువా నీకు వందనాలు, ఎందుకంటే నన్ను విలువైన వ్యక్తిగా నువ్వు గుర్తించావు అందును బట్టి. So when your heart is filled with gratitude, నీ హృదయం ఎప్పుడైతే కృతజ్ఞత భావంతో నిండి ఉంటుందో, so let us open our mouth and worship Him. అదే విధంగా మనం నోరు తెరిచి దేవుని ఆరాధన So how we should worship? ఎలా ఆరాధన చేయాలి? In the beginning we have seen, no? మనం స్టార్టింగ్ లో చూసాం కదా, This is not a prayer time. ప్రారంభంలో చూసాం, ఇది ప్రార్థన సమయం కాదు. You should not ask God anything at this time. ఈ సమయంలో దేవుని మనం ఏది అడగొద్దు. We should praise God. ఆయన ఆరాధించాలి, Praise. వర్ణించాలి, స్తుతించాలి, And you should thank God. దేవునికి మనం వందనస్తులుగా ఉండాలి. So this is a time of giving to God. మన ఈ సమయం దేవుని అడిగే సమయం కాదు, కానీ ఇచ్చే సమయం. So remember this and we will worship ఇది God. గుర్తుపెట్టుకోండి, దేవుని ఆరాధన చేద్దాం. May the Lord bless this word. దేవుడి వాక్యాన్ని మన కొరకు దీవించును గాక.